గణపతి ఉత్సవాలు అనేసరికి ఏపీలో ముందుగా గుర్తొచ్చేది విశాఖ జిల్లాలోని గాజువాక ప్రాంతం. అది కూడా ఎస్వి సెంటర్. ఏటా జరిగే వేడుకల మాదిరిగా ఈసారి కూడా ఉత్సవాలకు మండపాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు నిర్వాహకులు కొసరెడ్డి గణేష్ దీనికి సంబంధించిన వివరాలు తెలియజేశారు. మండపం పూర్తయిన వెంటనే స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా నమూనా గణపతి ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. యోగాంధతో విశాఖ ఖ్యాతి ప్రపంచానికి తెలిసిందని, వినాయక ఉత్సవాలలో కూడా అదే మాదిరిగా పేరు సాధించాలన్నదే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. ఇక మైదానం విషయానికి వస్తే తాము ఏటా నిర్వహించే వేడుకలకు స్థల యజమానులు, లంకా కుటుంబ సభ్యులు ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇటీవల ఈ స్థలంపై సోషల్ మీడియా వేదికగా అనేక ఆరోపణలు చేస్తున్నారని, వాటిని తాము ఖండిస్తున్నట్లు తెలిపారు. నమూనా ఆవిష్కరణ ఉత్సవాల వివరాలను త్వరలోనే మీడియా సమక్షంలో వెల్లడిస్తామని నిర్వాహకులు గణేష్ తెలిపారు. నా పేరు కొసరెడ్డి గణేష్ కుమార్. అందరికీ తెలిసిన విషయమే, ప్రతి సంవత్సరం మన గాజువాక లంకా మైదానంలో భారీ ఎత్తున గణేశోత్సవాలు చేసుకుంటాం. అటు మన 2014 నుంచి 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అటు తెలంగాణలో ఖైరతాబాద్ రీతిలో మన ఆంధ్రప్రదేశ్లో గాజువాక లంకా మైదానంలో చాలా భారీ ఎత్తున గణేశోత్సవాలు చేసుకుంటున్నాం. ఈ ఉత్సవాలు 2009లో తుమ్మలూరు జగదీష్ రెడ్డి గారు గాజువాకలో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాం. 2014 నుంచి నా ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ తరఫున ఈ ఉత్సవాలు చేసుకుంటున్నాం. అదేవిధంగా 2022-23 టైంలో కూడా వరల్డ్ రికార్డ్ స్థాయిలో మన గాజువాక గన్నాథుడు వరల్డ్ రికార్డులోకి ఎక్కాడు, అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన గాజువాక లంకా మైదానంలో సుమారు మీరు చూస్తున్నారు, ఆల్రెడీ స్ట్రక్చర్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అవడం జరిగింది. స్వామివారి విగ్రహం కూడా ఏ డిజైన్లో ఉండబోతుంది, స్వామివారికి ఏం పేరు పెట్టబోతున్నాం, ఏ ఏ ఐటమ్స్తో స్వామివారిని మనం ఈ సంవత్సరం తయారు చేయబోతున్నాం, ఇవన్నీ కూడా మన శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి టైం తీసుకొని ఒక రోజు ఆయన చేతుల మీదుగా స్వామివారి నమూనా ఓపెనింగ్ అండ్ అదేవిధంగా మన స్వామివారికి ఏం పేరు పెట్టబోతున్నాం అనేది కూడా కీలకంగా ఆ రోజు ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు కానీ, పార్కింగ్ సదుపాయం కానీ అన్ని ఉండే విధంగా మనం ఈసారి గ్రౌండ్ కూడా చాలా స్వామివారిని కూడా బాగా వెనక్కి పెట్టి చేయడం జరిగింది. పార్కింగ్ వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా 2-3 సైట్లు కూడా తీసుకుని పార్కింగ్ అండ్ ఫెసిలిటీస్ చేయడం జరుగుతుంది. పార్కింగ్ కూడా పార్కింగ్ చేసిన వెంటనే భక్తులు దర్శనం చేసుకునే విధంగా బార్కేడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అదేవిధంగా అందరికీ ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఎప్పుడు ఈ ప్రస్తావన రాలేదు, కానీ ఒక సోషల్ మీడియాలో ఒక వార్త ఒకటి రన్ అవుతుందండి. దాని మీద నేను మీకు చిన్న ఆన్సర్ చేద్దామని చెప్దాం అనుకుంటున్నానండి. 2009లో లంకా మైదానంలో ప్రారంభించిన వినాయక చవితి ఉత్సవాల తర్వాత అదే విధంగా ఈ రోజుకి ఉత్సవాలు చేసుకుంటున్నాం. సుమారు ఒక 16 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతుందండి. ఈ ఉత్సవాలు చేసుకుంటూ ఉన్న భాగంలో ఇదే మన దైవ కార్యక్రమాలకి ఎప్పుడు కూడా లంకా కుటుంబ సభ్యులు ఏ రోజు కూడా మా దగ్గర ఒక్క రూపాయి కాదు, ఎప్పుడు ఏమీ ఆశించలేదు. ఎప్పుడైనా దైవ కార్యం అనగానే లంకా ఫ్యామిలీ, లంకా కుటుంబం మొత్తం కూడా గ్రౌండ్ని ఉచితంగానే మాకు అందించారు తప్ప ఎప్పుడు కూడా మా దగ్గర ఏ రూపాయి కూడా మా దగ్గర నుంచి ఎప్పుడు వీళ్ళు ఛార్జ్ చేయలేదు, తీసుకోలేదు. దైవ కార్యం అనగానే వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్రీగా గ్రౌండ్ ఇవ్వడమే కాకుండా మనకి మొదటి రోజు వినాయక చవితికి పూజా సామాగ్రి కూడా వాళ్ళ ఇంటి నుంచి మాకు పూజా సామాగ్రిలు కూడా వస్తుంటాయి లంకా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి. అదేవిధంగా మనకి ఒక హిందూ ధర్మాన్ని కాపాడుతూ వాళ్ళు కూడా హిందూ ధర్మాన్ని కాకుండా ఇప్పుడు దైవ కార్యక్రమాలు ఏదైనా సరే, ఇప్పుడు క్రిస్టియన్స్ మీటింగ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వాళ్ళు కూడా ఏ మీటింగ్స్ అని వాళ్ళు ఉచితంగానే గ్రౌండ్ ఇవ్వడం జరుగుతుంది. Audio Jungle.